దొండకాయ ఫ్రై అందరూ చేస్తారు, కానీ నేను చెప్పే విధంగా ఈ ఒక చిన్న టిప్పుతో మాత్రం మీరు ట్రై చేశారంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చివర్లో నేను చెప్పే సీక్రెట్ మసాలా అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ అందరికీ, ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ రోజు మనం చేసే దొండకాయ ఫ్రై ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ రెసిపీకి ఫ్రెష్ దొండకాయలు తీసుకుంటున్నాము. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. దొండకాయ కర్రీ అందరూ చేస్తారు, కానీ కట్ చేసే విధానంలో కూడా ఉంటుంది. ఈ విధంగా కట్ చేశారంటే క్రిస్పీగా రాదు. అందుకే మనం ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ విధంగా అడ్డంలో కట్ చేసుకోవాలి. పొడవులో కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా కట్ చేసుకోండి. కట్టర్ లేకపోయినా కానీ చాక్తో ఈ విధంగా అడ్డంలో కట్ చేసుకోండి. ఇలా చేస్తే దొండకాయ ఫ్రైకి ఫిదా అవుతారు. హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఇంట్లోనే చేసుకోవచ్చు. కరకరలాడే దొండకాయ ఫ్రైకి సీక్రెట్ ఇదే. ఈ ఒక్క టిప్పుతో దొండకాయ ఫ్రై కర్రీ సూపర్గా టేస్టీగా చేసుకోవచ్చు. అదేంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. చిటికలో అయ్యే కర్రీ ఏంటి అంటే అది ఓన్లీ దొండకాయ ఫ్రైయే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ముందుగా 2 లేదా 3 చెంచాల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాక ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా దొండకాయ ఫ్రైకి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా మంది నిలువులో కట్ చేసుకుంటారు, కానీ ఇలా అడ్డంలో కట్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేశారంటే అదిరిపోవాల్సిందే. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు కదా. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇందులో ఒక చిన్న మసాలా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది అయితే వేసుకోవాలి. ఇందులో చాలా రకాలుగా చాలా మసాలాలు అయితే వేసుకుంటారు. అవన్నీ అవసరం లేదు. మనకి ఇంట్లో హోటల్ స్టైల్లో రావాలంటే ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం పసుపు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే దొండకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతుంటాయి. మనము ఆల్రెడీ అడ్డంగా కట్ చేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి స్టవ్ అయితే డౌన్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసాక మంచిగా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. మనకు దొండకాయ ఫ్రై అనేది టేస్టీగా రావాలంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా అయ్యే రెసిపీ ఏంటంటే అది దొండకాయ ఫ్రై. కాకపోతే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1కి 2, 3 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే ఉడికిందా లేదా అని అయితే ఒకటి తీసుకొని అయితే చూసుకోవచ్చు. ఇలా మంచిగా కలర్ అయితే చేంజ్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 లేదా 3 చెంచాల వరకు అయితే కారం అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటే కారం అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడ కారం అయితే వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు తక్కువైనా తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వేసే మసాలా సీక్రెట్ ఏంటో నేను చెప్తాను అన్నాను కదా. ఈ లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇదే లాస్ట్లో నేను చెప్తాన్న మసాలా ఏంటంటే నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈ టిప్ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నువ్వుల పొడి యాడ్ చేస్తేనే కర్రీ ఇంకా మరింత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. వేడి వేడి అన్నంలో దొండకాయ ఫ్రై వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలానే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.